గురుభ్యో నమః. 10వ రోజు పారాయణం 10వ అధ్యాయం. జనక ఉవాచ. వశిష్ఠ, ఈ అజామిళుడు పూర్వజన్మలో ఎవరు? ఏ పాపం వలన ఇలా పుట్టాడు? విష్ణుదూతల మాటలకు యమదూతలు ఎందుకు ఊరుకున్నారు? వాళ్ళు యముడికి ఏమని విన్నవించారు? అన్నీ పూర్తిగా వివరంగా చెప్పు. వశిష్ఠ ఉవాచ. నీవు అడిగిన ప్రశ్నలు అన్నింటికీ ఒక క్రమంలో సమాధానాలను చెబుతాను, విను. విష్ణుదూతల చేత తిరస్కరించబడిన యమదూతలు తమ ప్రభువైన యముడిని చేరి ఇలా చెప్పసాగారు. యమదూతల ఆరోపణ, యముని ఉపదేశం. అయ్యా పాపాత్ముడా, దురాచారుడు, నిందిత కర్మలు చేసేవాడు అయినా అజామిళుడిలోని జీవుడిని తెచ్చే సమయంలో విష్ణుదూతలు మమ్మల్ని అడ్డగించి అతనిని మా నుండి విడిపించి తమతో వైకుంఠానికి తీసుకువెళ్లారు. వాళ్లను ఎదిరించలేక మేము ఇలా ఖాళీ చేతులతో వచ్చాము అని యమకింకరులు చెప్పింది విని రవ్వంత కోపానికి గురి అయిన యముడు జ్ఞాన దృష్టితో అంతా చూసిన తర్వాత, కింకరులారా, కించదపి పుణ్య విహోనోపి, అజామిళుడు అనే పాపి అంత్యకాలంలో హరినామస్మరణ చెయ్యడం వలన సమస్త పాపాలను నశింపచేసుకొని విష్ణుప్రియుడై విష్ణు దూతల చేత తీసుకుని పోబడ్డాడు. తెలిసి తాకినా తెలియక తాకిన సమస్త జాతులను అన్నం ఆరగిస్తారు. అదేవిధంగా దుష్టాత్ముల ఈ మహిమను తెలుసుకోలేకపోయినా శ్రీహరి యొక్క నామస్మరణం చేసినంత మాత్రం చేతనే వారి సమస్త పాపాలు దహించబడిపోతాయి. ఇక భక్తిభావంతో స్మరించిన వారు కేవలం కైవల్య పదములుగానే అవుతారు అంటూ సేవకులకు ఎంతవరకు చెప్పాలో అంతవరకు మాత్రమే చెప్పి యముడు మరింత పూర్వాలోచనలో పడిపోయాడు. అజామిళుడి పూర్వజన్మం. అజామిళుడు అతని పూర్వజన్మలో సౌరాష్ట్ర దేశంలో శివార్చన చేసేవాడిగా ఉండేవాడు. ఆ జన్మలో కూడా స్నాన సంధ్యలు చెయ్యకుండా దైవం పట్ల చిత్తము, దేవుడి ద్రవ్యాలను అపహరించేవాడు అయి ఉండేవాడు. బ్రాహ్మణుడు అయి ఉండి కూడా మధుపానం, దుష్టులతో స్నేహం చేస్తూ తిరుగుతూ ఉండేవాడు. అర్చకుడు అయి ఉండి కూడా వివిధ ఆభరణ భూషితుడై స్వేచ్ఛా విహారాలు చేసేవాడు. బహుభాషి అయి యవ్వనంలో ఉండేవాడు. ఆ కాలంలోనే అదే గ్రామంలో దరిద్ర బ్రాహ్మణులు ఉండేవారు. అతడు దరిద్రంతో బాధపడుతూ అన్నం కోసం పట్టణాలు పల్లెలు తిరుగుతూ యాయావార వృత్తిని చేస్తూ ఉన్నాడు. ఒకానొకసారి అతనికి లభించిన యాయావార వస్తువులు అన్నింటినీ మోసుకొని వచ్చిన భార్యను పిలిచి, చాలా ఆకలిగా ఉంది, త్వరగా వంట చెయ్యి, ముందు కొన్ని మంచినీళ్ళు ఇవ్వు, అవి తాగి రవ్వంత ఉపశాంతిని పొందుతాను అన్నాడు. కానీ యవ్వన మదంతో ఉన్న ఆ ఇల్లాలు భర్త ఎన్నిసార్లు పిలిచినా పట్టించుకోకుండా తన ప్రియుని గురించి ఆలోచిస్తూ ఉండిపోయింది. అందుకు కోపం తెచ్చుకున్న భర్త చేతికి అందిన విసరకర్రతో ఆమెను కొట్టాడు. తన కామం ఆలోచనలకు అంతరాయం కలిగించాడు అనే కోపంతో అతన్ని తన ముష్టిఘాతం ఇచ్చింది. అలసి బడలెక్కగా ఉన్న ఆ బ్రాహ్మణుడు అందుకోసం పరితాపంతో ఆమెను ఇంటిని వదిలిపెట్టి గ్రామం విడిచి వెళ్ళి భిక్షాటన చేస్తూ బతకడం మొదలుపెట్టాడు. మొగుడు ఇల్లు వదిలి వెళ్ళిపోవడంతో మరింత తెగించిన ఆ ఇల్లాలు మొగుడు తెచ్చినవన్నీ సుష్టుగా తిని, మొగుడు ఇచ్చినవి అన్నీ అలంకరించుకొని, మొగుడు తెచ్చిన మంచి చీర కట్టుకొని తాంబూలం తింటూ ఒకానొక రజకుడి ఇంటికి వెళ్ళి ఆ రాత్రి తనతో సంభోగం చేయవలసిందిగా కోరింది. కానీ నీతిమంతుడైన ఆ రజకుడు ఆమె కోరిన తప్పుడు పనికి అంగీకరించపోవడంతో వారిద్దరికీ వాగ్వివాదం జరిగింది. అంతటితో కోరుకున్న కోరిన నెరవేరని ఆ బ్రాహ్మణ ఇల్లాలు వీధిన పడి రసికులకు వెతుక్కుంటూ పోతూ ఇంతకు ముందు చెప్పుకున్న ఈశ్వర ఆలయం అర్చకుణ్ణి చూసి సురత క్రీడలకు ఆహ్వానించింది. బ్రాహ్మణుడు అయ్యి వీడు ఆమె పరశ్రీ అని ఆలోచించకుండా అంగీకరించి ఆ రాత్రంతా ఆమెతో సుఖించాడు. అయినప్పటికీ ఆ పతిత సద్వంస సంజాత అయిన కారణంగా కామం చల్లారగానే తన దోషాన్ని తెలుసుకున్నదై భర్తను వెతుక్కుంటూ వెళ్ళి బ్రతిమలాడి తెచ్చుకొని అతని మాటలను తూచా తప్పకుండా బ్రతకసాగింది. ఇటువంటి పాపాల వలన మరణం తర్వాత ఆ శివార్చకుడు రౌరవాది మహానరకాలను అనుభవించి సత్వవిష్ణుడు కొడుకు అయిన అజామిళుడిగా జన్మించి కార్తీక పౌర్ణిమ రోజున శివ సందర్శనము, అంత్యకాల హరినామస్మరణ పుణ్యం వలన మోక్షాన్ని పొందాడు. ఆనాటి శివార్చకుడు జన్మలో ఇతనితో సంభోగం జరిపిన బ్రాహ్మణ పతిత కూడా కొంతకాలానికి మరణించింది. నరకం అనుభవించి కన్యాకుబ్జంలో చండాల
గ్రహాల లగ్నంలో బాలికగా జన్మించింది. కానీ ఆ పిల్ల తండ్రి గండాన పుట్టడం వలన వాళ్ళు ఆ పిల్లను అడవిలో వదిలివేశారు. ఆ వనంలో నివసించే ఒక బ్రాహ్మణుడు ఆ బాలిక అరణ్య రోదన విని జాలిపడి తనతో తీసుకుని వెళ్ళి తన ఇంటి దాసికి పెంపకం కోసం ఇచ్చాడు. ఆ దాసి దాని దగ్గర పెరిగిన ఆ పిల్లకి తర్వాత కాలంలో అజామిలుడి దగ్గరికి తీసుకున్నాడు. మహారాజా, నీవడిగిన అజామిలుడి పూర్వకథ ఇది. సమస్తమైన పాపాలకు హరినామస్మరణ కన్నా ప్రాయశ్చిత్తం మరొకటి లేదు. అది సాధ్యం కానప్పుడే ఇతరేతర ధర్మశాస్త్రాది ప్రోక్త ప్రాయశ్చిత్త కర్మలను ఆచరించాల్సి ఉంటుంది. జనకనరపాల, ఎవరి నాలుక హరిని కీర్తించదో, ఎవరి మనసు హరి చరణాలను ఆశ్రయించదో, ఎవరి చెవులు శ్రీహరి సంకీర్తనలను ఆలకించవో వాళ్ళ పాపాలు ఏ విధంగా కూడా నశించే అవకాశమే లేదు. ఎవరైతే ఇతర చింతలు అన్నింటినీ విడిచిపెట్టి విష్ణువునే ధ్యానిస్తూ ఉంటారో వారు తప్పనిసరిగా కైవల్యాన్ని పొందుతారని అనడంలో ఏమీ సందేహం లేదు. మోక్షం ఆసక్తి కలవారు మురహరి స్మరణ ఏ విధంగా సూక్ష్మ మార్గమో అదేవిధంగా కార్తీక ధర్మాచరణ అనే సూక్ష్మ మార్గం కూడా మహోత్కృష్ట పుణ్యప్రదాయిని అయిన పాతకాలను పారద్రోలుతుంది. పాపాలను నశింపచేసే శక్తి ఈ కార్తీక వ్రత ఆచరణకు మాత్రమే ఉండడం వలన ఎవరైతే ఈ దివ్య వ్రతాన్ని ఆచరించారో వాళ్ళు నరక ప్రాప్తులు అవుతారని తెలుసుకో. పాప నాశిని అయిన ఆ కార్తీక మహత్యాన్ని శ్రద్ధాభక్తులతో వినినప్పటికీ కూడా వారు మోక్షానికి అర్హులే అవుతారు. ఆసక్తులైన వారికి పావన హృదయంతో ఈ మహత్యాన్ని వినిపించేవాడు వైకుంఠ గదుడై విష్ణువుతో కలిసి సుఖిస్తాడు. 10వ అధ్యాయం సమాప్తః. 10వ రోజు పారాయణ సమాప్తః. స్వస్తి.